అందరికీ శనార్థులు. నేను మహేంద్ర బాబా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిన మళ్ళీ మీకోసం. మన ముచ్చట్లలో ఏముంటాయి మొదలు నెత్తిరాతలు హెడ్లైన్సే కదా, చూసేద్దాం పాండ్రి. బాలన్న ముచ్చట్లు చూసిండు కావచ్చు సీఎం రేవంత్. పట్నంలా ఇండ్లు మునిగినోళ్ళకి చేస్తారట సహాయం తన వంతు. గుళ్ళు గోపురాల మీద పడ్డ గులాబీ కమలం లీడర్లు ఏకంగా దేవుళ్ళనే చేస్తారట వాళ్ళ మధ్యలో లొల్లికి ప్లీడర్లు. చెప్పులు లైన్లో పెట్టి తెచ్చిండు మళ్ళా పాతకాలం. యూరియా కోసం రైతన్నలకు వచ్చింది కదా కష్టకాలం. నీళ్ళల్లో నీళ్లు కలిసి వరదలు వచ్చినాయి అన్న మంత్రి పూర్ణం. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పెట్టిండు కదా ఈపుకు సున్నం. పండుగ పూట టికెట్ రేట్లు దంచి కొట్టిన తెలంగాణ ఆర్టీసీ. మొగోళ్ళ జేబుల మీద గింత కూడా లేనట్టు కొడుతుంది కర్టసీ. పట్నంలో ఇండ్లు మునిగి జనాల అవస్థలు పడుతుంటే అటంకల పోయి చూసిన లీడర్ లేడని మొన్న నేను బాలన్న మహేంద్రబాబు ముచ్చట్లా చెప్తాం కదా. ఇక రాత్రికి ఇంటికి పోయినాక రేవంతాల్ సార్కి ఎవరన్నా వీడియో చూపించిండ్రో ఏమో. పొద్దుగా లేచి ఇండ్లు మునిగిన కాడికి పోయి చూసి వచ్చిండు. మరి ఆడికి పోయి ఏం చేసిండు అంటే ఒర్రంగా ఇండ్లు మునిగిన కాడికి పోయి చూసి వచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ సారు. ఇక వేరే లీడర్లు ఎవరు పోయేటట్టు లేరు, నేనే మున్సిపల్ శాఖ మంత్రిని కూడా అని నిద్రలో యాదికొచ్చిందో ఏమో. పొద్దుగాల పోయి నీళ్ళు ఎట్లొచ్చినాయో ఆఫీసర్లను అడిగి అరుచుకున్నాడు. హైదరాబాదు బల్కంపేటలో వరద ప్రాంతాలను చూసి హైడ్రా కమిషనర్ రంగనాథ్తోని ముచ్చట పెట్టిండు. అయితే బగ్గాకలి మీద ఉన్న రాక్షసుని లెక్క నోరు తెరిచి మాన్యువల్స్ ఉండబట్టే నీళ్లు పోయే సవలత్ లేక అది నీళ్లతో మీదికెళ్ళి మూసుకపోయి ఉంటుందా. జర్రంతా చూడక అడిగేస్తే ఇంకేమున్నది మూసి నదిలో తేలుడేనే. గట్ల వానాకాలంలో తెలియక డ్రైనేజీ పొక్కల మీద కాలేసి పెదమూర్ల మీద బిల్లలేయకండ్ల పడి జీవోయినోళ్ళు కూడా ఉన్నారు కదా. అయినా ఎప్పుడన్నా గట్ల అయినప్పుడే సర్కార్ ఆఫీసర్లు ఠాకూర్ సినిమాల డాక్టర్లు బిల్లు కోసం జరంత ఆగమాగం చేసినట్టు వీళ్ళు కూడా చేసి తర్వాత మళ్ళీ ఉత్తముచ్చటనే చేస్తారు. చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు తొడ మీద అగ్గి పడ్డదిరా లింగయ్య వచ్చి తీసేయన్నట్టు ఏదన్నా అయితేనే పట్టించుకో అన్నా. వానాకాలం వస్తుంది, జరంత నీళ్లు బయటకు పోయే సౌలత్ చేయాలి, డ్రైనేజీలు మొదలు సాఫ్ చేయాలనే ఆలోచన ఉండదా లీడర్లకు ఆఫీసర్లకు. వాళ్ళకేం బాధ, ఓసారి వాళ్ళు ఎవరన్నా అట్లా పడితే తెలుస్తుంది అంటారు ఈ ముచ్చట చూసిన వాళ్ళు. దేవుళ్లకు మనుషులను చూసే పని తక్కువైందని పుసుక్కున్న వాళ్ళు జనాలకేమన్నా వరాలు ఇస్తే మమ్మల్ని మర్చిపోతారు అనుకున్నారో ఏమో లీడర్లు. వాళ్ళు తిట్టుకొని తీర్పు చెప్పుమని గుళ్ళకు పోయి దేవుళ్ళ తాన తెంపులాట పంచాయతీ పెడతారట. మరి ఇట్లా దేవుళ్ళకే పని పెడుతున్న పవిత్రమైన లీడర్లు ఎవలా అంటే చూడుర్రి. నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేసి మేము మాట్లాడుకునేది విన్నావు. లీడర్లు సినిమా యాక్టర్ల ఫోన్లు దొంగసాటుగా ఇనుడు ఎంత పెద్ద తప్పు. ఎమ్మెల్యే బీఆర్ఎస్ స్టీరింగ్ లీడరు కేటీఆర్ వాళ్ళ ఇంటామె పిల్లలతోటి పిక్నిక్ వచ్చినట్టు మొత్తం ఇంటిలి పాది గుళ్ళకు వచ్చి ఫోన్ ట్యాపింగ్ చేయలేదని దేవుని మీద ప్రమాణం చేయాలంటున్నాడు పువ్వు పార్టీ లీడరు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇనుర్రి. నేను ఒకటే సవాల్ చేస్తున్నా, చలో ఏ గుడి కంటే ఆ గుడికి నా కుటుంబంతో సహా వస్తా, భార్య పిల్లతో సహా వస్తా. నువ్వు మీ అయ్యా, మీ అమ్మ, మీ భార్య, మీ పిల్లలందరూ కూడా ఏ గుడికి వస్తారో నాది నీ భాగస్వామ్యం నేను ప్రమాణం చేస్తా. సిద్ధమా చెప్పు, డే టు టైం తప్పించుకుంటే నేను సమాధానం ఇచ్చిపెట్టా. రాసిపెట్టుకో. నీకు మా టెంపుల్ మీద నమ్మకం లేకుంటే మసీద్ అంటావా చర్చ్ అంటావా నీ ఇష్టం. ఇగో దానికి బీఆర్ఎస్ లీడరు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఏమంటున్నాడో ఇనోర్రి. రాజకీయాలలో సమాధానం లేని వాళ్ళు, తప్పించుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే ఈ గుళ్ళు వీళ్ళు ప్రమాణాలు మాట్లాడతారు. రేవంత్ రెడ్డి బండి సంజయ్ల గుళ్ళ ప్రమాణాలు మనం చాలా చూసినాం. డేట్లు తారీఖులు పెట్టిండు, అన్ని పెట్టిండు, దస్తావేజులు ఇచ్చిండ్రు, అన్ని చేసిండ్రు, దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసి చివరికి ఏం చేశారో మనకు తెలుసు. అస్సలు దేవుళ్ళ మీద విశ్వాసం లేని వాళ్ళు ఎవరు ఉన్నారంటే వాళ్ళే. ఈ దేవుళ్ళ గురించి ఎక్కువ మాట్లాడేటోళ్ళే దేవుళ్ళ మీద విశ్వాసం లేని వాళ్ళు. వీళ్ళు ఉంటే అట్లా మాట్లాడారు వాస్తవానికి. ఇన్నారుల్లా దేవుళ్ళ మీద నమ్మకం లేని వాళ్ళకి ఇట్లా ప్రమాణాల ముచ్చట మాట్లాడతారు. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బండి సంజయ్ల గుళ్ళ ప్రమాణాలు మస్తు చూసినాం. బండి సంజయ్ వాళ్ళ ఇంట్లో అందరినీ తీసుకుపోయి గుడిలో ప్రమాణం చేస్తాడా? అవన్నీ చిల్లర మాటలు అంటున్నాడు జగదీష్ రెడ్డి. మరి బండి సారేమో ఇంట్లో అందరినీ తీసుకొస్తా, ఆయనను కూడా తీసుకురమ్మను, ఫోన్ ట్యాపింగ్ చేయలేదని ప్రమాణం చేయమను అనబట్టే. ఈయనేమో నువ్వు చేస్తావా అనబట్టే. మరి ఊకే ఈ లొల్లెందుకు? ఓ పారి అందరు జనాలు చూడంగా నిజంగానే ఇద్దరు ఇంటోళ్ళని తీసుకొని గుళ్ళకు పోయి ప్రమాణం చేసి చూపియ్యుర్రి. అయినా లీడర్లను చూసి వీళ్ళని నేనే తయారు చేసినా అని బాధపడి దేవుడు కూడా బయటికి పోతాడు కావచ్చు అంటున్నారు ఈ కథ అంతా చూసిన వాళ్ళు. అయినా ఊరుగాలి ఒకటి ఏడిస్తే ఊసుగానిలోడు ఇంకోదానికి ఏడ్చినట్టు ఓ దిక్కు వానలకు ఇండ్లు మునిగి జనాలు యూరియా దొరకక రైతన్నలు ఏడుస్తుంటే ప్రతిపక్షాలు చేసే పని గిదా అని నోరు కొట్టుకుంటున్నారు ముచ్చటిన్నోళ్ళు. మార్పు రావాలే, కాంగ్రెస్ కావాలని నినాదం తెచ్చి జనాల మధ్యలోకి వచ్చి గెలిచింది షై సర్కారు.
గట్లా చెప్పినట్టే చెప్పుల మీదనే కాకుండా మాట మీద నిలబడి మస్తు మార్పు తెస్తున్నారు. రైతుల కోసం బగ్గా ఆలోచన చేసి యూరియా బస్తాల కోసం కుస్తీలు పడేటట్టు చేస్తున్నారు. మరి వాళ్ళు సగబెట్టిన సకటి ముచ్చట మీరు కూడా చూడుర్రి. యూరియా బస్తాలు కావాలంటే రైతులు చెప్పులు లైన్లో పెట్టి నిల్చుంటుండే పాతకాలంలా. ఇప్పుడు మళ్ళా పాత రోజులు ముందుకు తెచ్చి రోత పనులు చేస్తున్నది షేయి సర్కారు. రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్ జిల్లాలో యూరియా కోసం రైతన్నలు పడుతున్న తిప్పలు అంతా ఇంత లేదు. ఇగో గీ అన్న చెప్తున్నాడు చూడు ముచ్చట. చెప్పే అన్న. యూరియా అనేది ఈ కొరత చూస్తుంటే చాలా విచిత్రంగా సంఘటన. చెప్పులు లైన్ పెట్టడం, 4 గంటలకు 1 గంటకు రైతులు లైన్ నిలబడడం చూస్తుంటే ఈ కంప్యూటర్ మనం ముందుకెళ్తున్నామా వెనుకకెళ్తున్నామా అన్నటువంటి ఒక విచిత్రమైన సంఘటన. దీనిపై వెంటనే ప్రభుత్వం స్పందించాలి. మరి గత ప్రభుత్వంలో కానీ ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు. ఈ 10 సంవత్సరాల లోపల మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి ముందు జాగ్రత్తగా వ్యవసాయ పనులు ప్రారంభంతోనే ప్రభుత్వం చర్యలు తీసుకొని ఈ యూరియా కొరత లేకుండా చూడాలి. ఇన్నారుల్లా చందుర్తి సహకార సంఘం దగ్గర యూరియా కోసం చెప్పులను లైన్లో పెట్టి రైతులు అవస్థలు చెప్తున్నాడు అన్న. వారం రోజుల సంధి యూరియా ఇస్తలేరని ఇటు రైతుల అవసరం చూసి కొందరు ప్రైవేట్ సాహుకారులు పిరం చేసి అమ్ముతున్నారట. ఇగో కరీంనగర్ జిల్లా హుజరాబాద్ కాడకి అన్న ముచ్చట చూడు. మీ పేర్లు రాసుకున్నామని లిస్టు రాసిండు. మేము ఇప్పుడు లిస్టులో రాసిందని మేము వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటారు అంటే ఇక్కడ కొంతమంది ఆధార్ కార్డు పెట్టారు. ఇప్పుడు ఇట్లా కాదు, మొత్తం వీణాక లైన్ పెట్టుకొని అక్కడ టోకన్ ఇద్దామని అంటే మీరు మా పేర్లు అయితే లిస్టులో రాసుకున్నారు కదా, ఆ లిస్టు అయిపోయిన తర్వాత మళ్ళీ మిగతా వాళ్ళు లిస్ట్ ఇయ్యి. మొన్న ఇచ్చిన వాళ్ళు మళ్ళీ దాని ఆధార్ కార్డు పెట్టే డబుల్ వస్తాయి కదా, మీరే రాసుకున్నారు మంచి ఆలోచన చేసి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఇచ్చిన తర్వాత మిగతా ఆధార్ కార్డు మళ్ళీ రోజు ఇచ్చేయారు. మేమేమో ఇబ్బంది పెడతాం, మీరు విడిచినట్టే మేము వస్తామని అంటున్నాం. చైర్మన్ ఏమంటుండే వినాక అంటుండట. కరెక్ట్ ముచ్చటేనా ఇది? మరి అన్నదాతల ప్రభుత్వం అని చెప్పుకునే చేయి సర్కార్కి ఇట్లా వాళ్ళని ఆగం చేసుకుంటా చేసేది రైతు రాజ్యమా? అద్దుమ రాత్రి నుంచి యూరియా కోసం లైన్లో నిలబెట్టుడు ప్రజాప్రభుత్వమా? మరి కోనాకర్కు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బీఆర్ఎస్ వాళ్ళు కాబట్టి వాళ్ళు చేసిన కుట్ర ఇదంతా ప్రతిపక్షం వాళ్ళు కావాలనే చేస్తున్నారు అంటారా ఏమీ అనిపిస్తుంది అంటున్నారు కామన్ పబ్లిక్. వరదలు ఎందుకు వస్తున్నాయి అంటే వానలు పడుతున్నాయి కాబట్టి, వానలు ఎందుకు పడుతున్నాయి అంటే మొగుల మీదకి వెళ్ళి చినుకులు పడుతున్నాయి అన్నట్టు ఉన్నది కదా లీడర్ల కథ. అయ్యా ఇండ్లు మునిగినాయి అని జనాలు ఏడుస్తుంటే డ్రైనేజీ నీళ్లు వాన నీళ్లు కలిసి వరదలు వచ్చినాయి, లేకపోతే ఎట్లా వస్తాయి అన్నాడో పెద్ద మనిషి. ఎవరో మీరే చూడుర్రి. పట్నంలో వాన నీళ్ళ వరదల మీద మంత్రి పొన్నం సార్ ఏమన్నాడో ఇనుర్రి. చెప్పు సారు. ఇక వర్షం పడ్డ తర్వాత గంటలో క్లియర్ కావాలి. కృష్ణానగర్ సమస్య అలా కాకుండా నిన్న రాత్రి వర్షం పడ్డప్పుడు కూడా ఇంకోటి కాకుండా రోడ్ల మీద పోతున్నప్పుడు ట్రైన్లో ప్రాబ్లం ఉంది. కెపాసిటీ కంటే ఎక్కువ రెగ్యులర్ వాటర్తో పాటుగా ట్రైన్ వాటర్తో పాటుగా రెయిన్ వాటర్ వస్తున్నప్పుడు దాన్ని పరిశీలించడానికి మొన్న వచ్చినప్పుడు ఇక ప్రజలు మా విజ్ఞప్తి చేసినప్పుడు అగో ఇన్నరా మోరి నీళ్ళల్లో వాన నీళ్లు కలిసే వరకు వరదలు వచ్చినాయి, ఇండ్లు మునిగినాయి, లేకపోతే ఇట్లా కాకపోవు అన్నాడు. అంటే ఆడపిల్ల అంటే అక్కడ పిల్ల ఇక్కడి పిల్ల కాదన్నట్టు నీళ్ళల్లో నీళ్లు కలిసే వరకు అట్లా అయింది అంటున్నాడు. ఇక దీని మీద మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఏమంటున్నాడు ఇనుర్రి. కనీసం ట్రాఫిక్ నిర్వహణ చేసే పరిస్థితుల్లో లేరు. ఒక ఆయన నీళ్ళలో వాటర్ కలిసింది కాబట్టి శ్రీశైలం కూలింది అంటాడు. ఇంకొక ఆయనేమో డ్రైన్ వాటర్లో రెయిన్ వాటర్ కలిసింది కాబట్టి వరదలు వచ్చినాయి అంటాడు. పాపం కొత్త తరం పిల్లలు ఇవి అర్థం కాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇన్నారుల్లా నీళ్ళల్లో నీళ్లు గడుచుడేంది? కాంగ్రెస్ మంత్రులకు సోయి లేదు. వాళ్ళు మాట్లాడే మాటలకు జనాలు చూసి నవ్వుకుంటున్నారు. వాన పడితే వచ్చే నీళ్లు మోర్లకు కాకపోతే బై మోటార్లకు పోతాయా అని చేయి సర్కార్ లీడర్లను ఎడ్డిచ్చిండు. అయితే వాళ్ళని వీళ్ళని వాళ్ళు తిట్టుకున్నాడు మంచిగానే ఉన్నది కానీ ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే సర్కార్ జర ఇండ్లు మునిగిన జనాలకు ఏమన్నా సాయం చేసుడు ఉన్నదా లేదా? మళ్ళా ఇట్లా కాకుంటే మన చర్యలు తీసుకొని పనులు చేస్తుందా లేదా? ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లకు దగ్గరికి వస్తున్నది, ఇంకా ఎక్కడ గొంగడి అక్కడనే ఉన్నదని అడుగుతున్నారు ముచ్చట చూసిన జనాలు. అమ్మ తోడు కొన్ని ముచ్చట్లు చెప్పాలంటే మనసు రాదు. అసలు ఇసొంటి టైంలో మన లీడర్లను తలుసుకుంటేనే రక్తం మరుగుతుంది. తెలంగాణ నెంబర్ 1 అనొగలు, ఇక తెలంగాణ జాతిపిత అని చెప్పుకున్న వాళ్ళు ఈ ముచ్చట చూసి తలకాయ మీద మిడకాయ కాకుండా ఏడబెట్టుకుంటారో మరి మీరు చెప్పుర్రు. ఇక పురుడు పోసుకునుడు అంటేనే మల్ల పుట్టినట్టు అంటారు ఆడపిల్లకు. అసొంటి అంత బాధల నిండు 9 నెలలు నిండిన తల్లిని దవాఖానకు తోలుకోపోనికి అంబులెన్స్కు తోవలేక భుజాల మీద మోసుకొని 2 కిలోమీటర్లు పోయినరట ఆశా వర్కర్లు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. రండిగా అందరికి తెలుస్తుంది ఈ వీడియో ఏందో. ఇంత పెద్ద వర్షంలా బాలెంతం తీసుకొని ఎట్లా వస్తుండో చూడండి. ఏ గట్ల పొంగ తొవ్వలనే ఓ ఆడిబిడ్డ జీవి పోసుకున్నదట. సంగారెడ్డి జిల్లా నాగిల్గిద్ద మండలం ముఖ్య నాయక్ తండాల జరిగింది ఈ ముచ్చట. ఇక అటెన్క అంబులెన్స్ మళ్ళా ఏరియా దవాఖానకు తీసుకుపోయినరట.
మరి గిరిజన బిడ్డలంటే గింత చిన్న సూపు ఎందుకో లీడర్లకు? అప్పట్లో సర్కార్ అయితే హెలికాప్టర్ అంబులెన్స్ పెడతా అని ఏతులు కొట్టి పోరగండ్లాడుకునే బొమ్మ గాలి మోటార్ కూడా పెట్టలేదు. ఇప్పటి సర్కార్ అసలు అటు దిక్కు చూస్తేనే లేదు. మరి అడవి బిడ్డల శాఖ మంత్రి అప్పట్లో అధికారం రాకముందు తిరిగినట్టు ఇప్పుడు తండాల పొంటి పోతలేదు. ఇక సంగారెడ్డి ఎమ్మెల్యే మాకు ఎన్నడూ కనిపిస్తలేడు. అసలు ఓట్ల పండుగకు వాళ్ళ దగ్గరికి వస్తే మళ్ళా మధ్యలో రారని చెప్తున్నారు. వాళ్ళ ఊరికి రోడ్డు వేయాలని ఎన్నిసార్లు డిమాండ్ చేసినా ఆఫీసర్లు పట్టించుకుంటలేరని ముఖ్య నాయక్ తండా జనాలు కోపానికి వస్తున్నారు. గింత కష్టం అయితే ఎవరికి రావద్దు బిడ్డ, ఎట్లా ఎలా తీసిందో ఆ తల్లి. పండుగ పూట బస్ ఎక్కి టికెట్ కొనాలంటే ఇంట్లో ఏమన్నా అమ్ముకునేటట్టు చేసిండ్రు ఆర్టీసీ పెద్దసార్లు. ఆడోళ్లకు ఫ్రీ అని చెప్పి మొగోళ్ళ తాన డబ్బులు వసూలు చేసిర్రు పైకం. దొరికిందే సందని ఏం లేదన్నా ఒక్క టికెట్ మీద 100 రూపాయలు పెంచి గట్టిగానే వసూలు చేసిండ్రు నిన్న మొన్న. ఆర్టీసీ వాళ్ళు బస్సులను గాలిల గిట్ట నడిపినరు అనుకునేటట్టు టికెట్ రేట్లు అమాంతం పెంచిండ్రు. రాఖీ పండుగను చూసి ఆర్టీసీ ఆఫీసర్లు జనాలను తడిబట్టతో తెలియకుండా జేబుకోసిండ్రు. 150 రూపాయల టికెట్ను ఒక్కొక్కరికి 230 చేసిండ్రు. బస్సు కదిలి ఓ 10 కిలోమీటర్లు ముందటికి పోయినాక కండక్టర్ వచ్చి ఇది స్పెషల్ బస్సు 230 కావాలన్నాడు. గట్ల ఎందుకన్నా అంటే ఆఫీసర్లు గట్లనే మెసేజ్ పెట్టిండ్రు, మమ్మల్ని ఏం చేయమంటావు, మాకే 2 డ్యూటీలు చేసుడు అవుతుందని బాధపడ్డారట. మన తెలంగాణలో ఇప్పుడున్న సర్కార్ల మొగ పుట్టుక ఉట్టుడే తప్పన్నట్టున్నది. వాళ్లకు ఫ్రీగా ఇస్తే ఇయ్యని కానీ మొగోళ్ళకి ఇట్లా ఎంతగానం టికెట్ పెంచితే బస్ టికెట్ మందం పైసలు పట్టుకొచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంది అంటున్నారు. కార్లు ఉన్నోళ్ళేమో కార్లనే పోతారా, బస్సులు ఎక్కేదేమో బీదా బిక్కి మధ్యతరగతి జనాలేనే. ఇట్లా ఒక్కపారి అమాంతం రేట్లు పెంచే వరకు టికెట్ల రేట్లను చూసి ఎండాకాలం గొంగడి కప్పుకున్నట్టు అయింది జనాలకు. మార్కెట్ల కూరగాయల రేటు పెంచినట్టు ఆర్టీసీ బస్ టికెట్లు పెంచితే ఎంత ఘోరం. ఇంకా నిన్న బస్ పాసులు కూడా పని చేయలేదట. బాగానే పైకం సంపాదించవచ్చు ఆర్టీసీ వాళ్ళు. సందు చూసి దెబ్బ పెట్టినట్టు కామన్ పబ్లిక్ జేబుకే తూటు పెడుతున్నారు కదా ఆర్టీసీ ఆఫీసర్లు అంటున్నారు ఈ ముచ్చటినోళ్ళు. మన తెలంగాణ ముఖ్యమంత్రి పేరేంది అనే లొల్లి షురూ చేసిండు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. గంతేయిగా ఆయన మొదలుపెట్టిన మంట తగ్గేదేలే అని రేవంత్ సార్ పేరు మీదనే పడ్డారు అందరూ. ఇక కొందరు ఢిల్లీలో చేయి సర్కార్ లీడర్లు కూడా ఆయన పేరును అటు ఇటు అనే వరకు సోషల్ మీడియాలో వీడియో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా తెలంగాణ సర్కార్ మీద ఓ వీడియో చేసిండు. ఏందో చూడుండ్రి. అయ్యో తెలంగాణ ప్రభుత్వం నేను చేసుకున్న ఫంక్షన్కు మస్తు సహాయం చేసింది, పోలీసులు కూడా మంచిగా బందోబస్తు ఇచ్చిండ్రు, అందరికీ స్వారీ, స్టేజ్ మీద ఎప్పుడు మర్చిపోయిన ఈ ముచ్చట అని వీడియో తీసి పోస్ట్ చేసిండు జూనియర్ ఎన్టీఆర్. వార్ 2 సినిమా ప్రీ రిలీజ్ ప్రోగ్రామ్ స్టేజ్ మీద ముఖ్యమంత్రి పేరు ఎప్పుడు మర్చిపోయిండట. అందరికీ నమస్కారం. ఇందాక ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను, నన్ను క్షమించాలి. అభిమానులతో ఈ 25 సంవత్సరాల నా జర్నీని పంచుకునే ఆనందంలో ఈ తప్పిదం జరిగింది. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వారి సహాయ సహకారాలు మాకు అందించినందుకు నా కృతజ్ఞతలు, నా ధన్యవాదాలు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు పట్టి విక్రమార్క గారికి, అలాగే హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ కి, యావత్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కి నా కృతజ్ఞతలు, శిరస్సు వంచి పాదవందనాలు చేసుకుంటున్నాను. మీకు ఈ సహాయ సహకారాలు మాకు అందించారు. అభిమానుల్ని ఎంతో బాధ్యతగా, ఎంతో అద్భుతంగా వారి ఆనందానికి మీరు కారకులయ్యారు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరిగా అట్లా ఎట్లా మర్చిపోయినావు, సినిమాల పెద్ద పెద్ద డైలాగులు గుర్తుపెట్టుకుని చటుక్కున చెప్తావు, మా పెద్ద లీడర్ పేరు చెప్పవా అని వాళ్ళని ఫోన్ చేసిండ్రో ఏమో. ఇక గిట్లా ఫంక్షన్ అయిపోయాక జరసేపటికి తెలంగాణ ప్రభుత్వానికి క్షమాపణలు కోరుకుంటా వీడియో రిలీజ్ చేసిండు. అలా ముఖ్యమంత్రి పేరు చెప్పి ఎందుకు వచ్చిన లొల్లి అనుకున్నాడో ఏమో. చిన్న ముఖ్యమంత్రి బట్టి సార్ పేరు కూడా చెప్పి థ్యాంక్ యూ సారీ చెప్పిండు. మరి ఫ్రీ బస్సు పెట్టిన కాడ నుంచి ఎవరికి రందున్నదో లేదో కానీ ఆర్టీసీ డ్రైవర్లకు, కండక్టర్లకు వచ్చింది కదా కష్టకాలం. బస్సుల ఆడోళ్ళు సీట్ల కోసం వాళ్ళది వాళ్ళు కొట్టుకున్నాడు కాక ఓపారోపారు వీళ్ళని కూడా జోపుతున్నారు. ఇగో ఇప్పుడు ఏపీలో ఓ దగ్గర చెయ్యి పెడితే బస్ ఆపనందుకు ఓవర్టేక్ చేసి మరీ పోయి డ్రైవర్ను కొట్టిందట వీర మహిళ. చూడుర్రి. అమ్మలక్కలకు భూమాతకున్నంత ఓపిక ఉంటదని అనేటోళ్ళు అవ్వతాతలు. ఇక ఈ కాలంలో అది కూడా అయ్యేటట్టు లేదు కదా. అగో ఏపీ అనంతపురంలో ఆర్టీసీ బస్సు ఆపలేదని డ్రైవర్ను చెంప మీద స్కూల్ బెల్ కొట్టినట్టు టప్ప కొట్టింది అక్క. సర్పాల మండలం నడివంక ఊరు దగ్గర బస్సు కోసం చూస్తుంటే కళ్యాణదుర్గం దిక్కు పోతున్న ఈ అన్న బస్సు ఆపకుండా పోయిండట. గంతే, నేను చెయ్యి పెడితే బస్సు ఆపవా అనుకుంటా బండి మీద సూపర్ ఉమెన్ లెక్క రయ్యన బస్సు ముందటికి వచ్చి డ్రైవర్తో లొల్లికి దిగి బస్సు ఎందుకు ఆపలేదని డ్రైవర్ చెంప మీద షెల్లు అనిపించిందట మహిళ. ఇక అన్న ఏం చేస్తాడు, నువ్వు ఆడమేవు కాబట్టి ఏమంటలేనని పోయి డ్రైవర్ పోలీసులకు మొర పెట్టుకుంటే కేసు పెట్టిండ్రట. అయినా ఏదన్నా ఉంటే మాట్లాడాలే కానీ గట్ల కొట్టుడేంది. బస్సుల నిండా మంది ఇప్పటికే ఉంటే ఎట్లా ఆపుతారు.
డ్రైవర్ అన్న చూసిండో లేదో, పాపం వాళ్ళు కూడా కష్టజీవులేనా, వాళ్ళని కొడితే ఏమొస్తుంది? కోపం ఉంటే ఇంటి ఆయన మీద తీయాలి కానీ ఇట్లా బజార్లోలను కొడతారా? ఇప్పుడే గిట్లున్నది. 15 ఆగస్టు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారు కూటమి సర్కార్ వాళ్ళు ఏపీలా. అప్పుడు కథ ఇంకెట్లున్నదో అంటున్నారు ఈ ముచ్చట చూసిన వాళ్ళు. పైకం ఉన్నోళ్ళకి ఇంకా పైకం కావాలని బగ్గ కాయిష్ ఉంటుంది. ఎంత సంపాదించినా ఇంకింత ఉంటే బాగుండు అనుకుంటూనే ఉంటారు. సరే పైకం కూడా పెట్టుకున్నాడు మంచి పనే కానీ రోత పనులు చేసి ఆ కూడు తింటే ఏమొస్తుంది? ఇగో ఇప్పుడు బెట్టింగ్ ప్రమోషన్లు చేసిన సినిమా యాక్టర్ల కథ గదే అయింది. ఇగో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆడితే మస్తు పైసలు వస్తాయని గాని నడుమ సినిమాల యాక్టర్లు మొత్తం అదే పని పెట్టుకున్నారు. ఇక ఇప్పుడు వాళ్ళందరినీ పిలిచి మీకేం తక్కువైందని గిసొంటి దిక్కుమాల పనులు చేసిండ్రు అనుకొస్తున్నారు ఈడీ ఆఫీసర్లు. అంతకు మునుపు కొందరిని పిలిస్తే ఇప్పుడు హీరో రానాను విచారణకు పిలిచింది ఈడీ. బెట్టింగ్ యాప్ కేసుల విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపే వరకు సర్రును ఉరుకొచ్చిండు. ఇక ఈ కేసులో ఇదివరకే విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్ వచ్చిపోతే ఈ నెల 13న విచారణకు హాజరవుతుందట మంచులక్ష్మి అక్క. ఏదైతే అది అయింది కానీ జర జనాలను ఇబ్బందులు పెట్టే పనులు చేసి పైకం సంపాదించకుర్రి. గా జనాలు టికెట్లు కొని చూస్తేనే మీరు పెద్దగా అయినరు అనుకుంటున్నారు కామన్ పబ్లిక్ అంతా. ఇగో ఇవి ఇయ్యాలటి ముచ్చట్లు. నచ్చితే లైక్ కొట్టి కామెంటింగ్ పెట్టి షేర్ కొట్టురు జరా. మళ్ళీ నీ ముచ్చట్లు పట్టుకొని మళ్ళీ రేపొస్తా. ఉంటా శనార్థులు.